డోర్ అదుపులో పెట్టుకొని జాగ్రత్త. ఇప్పుడే కొడతా. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, 2 రోజుల ముందర నిన్న ఏదైతే రమణమూర్తి గారు జై భారత్ ఆర్గనైజేషన్ తరఫున ఒక సామాజికవేత్త, సమాజంలో అందరి కోసం అన్ని కుల మతాలను పక్కన పెట్టి దేశాన్ని ప్రేమించాలా, అందరూ అన్న తమ్ముళ్ళలాగా జీవించాలనే ఒక నేపంతో ఒక మంచి ఐడియాలజీతో కష్టపడుతూ ఈ వయసులో కూడా అందరినీ కలిపే ప్రయత్నం చేస్తున్న రమణమూర్తి గారు ఒక టీవీ డెబేట్లో కూర్చున్నప్పుడు ఒక ఛానల్ వాళ్ళు, ఆ ఛానల్ పేరు తీసుకోవడం నాకు ఇష్టం లేదు, అక్కడ ఒక మతోన్మాది అతను తన వర్షన్ చెప్తుంటే మధ్యలో అతనికి చెప్పుతో కొడతానని చెప్పడం, చెప్పు తీసుకొని అతని మీద దాడి చేయడం, అతనికి చంపే ప్రయత్నం చేయడం, ఇది ఏదైతే సర్వసభ్య సమాజం ముందు సిగ్గుతో తలదించుకునే చర్యలాగా నేను భావిస్తున్నాను. ఈరోజు మనం చూస్తున్నాం, సొసైటీలో ఎవరైనా సరే హిందువులు, ముస్లింలు, దళితులు, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి జీవించాలా, అందరూ అన్న తమ్ముల్లాగా ఉండాలా, ఈ దేశాన్ని ప్రేమించాలా, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్క మాట మీద ఉండాలని చెప్పి ముందుకొస్తే అటువంటి వ్యక్తుల మీద దాడులు చేయడానికి ఈ మతోన్మాదులు తయారైపోయి ఉన్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో సర్వమత సమానత్వం కోసం ఒక పోస్ట్ కానీ పెడితే ఎవరికి పుట్టినారో తెలియని అడ్రస్ లేని కుక్కలు వాళ్ళ మీద నానా బూతులు తిడుతూ కామెంట్లు పెట్టే పరిస్థితి వచ్చింది. ఫేక్ ఐడీలతో ఫేక్ మనుషులను పెట్టి సమాజాన్ని భ్రష్టపట్టించి అన్నా తమ్ముల్లాగా జీవిస్తున్న హిందూ, ముస్లిం, దళిత, క్రైస్తవుల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్న ఇటువంటి కుక్కలను భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు వ్యతిరేకించాలా, వాళ్ళని ఖండించాలా. నేను ఒకటే చెప్తున్నా, తిట్టడము, కొట్టడము, దౌర్జన్యం చేయడము మీ ఒక్కరి అబ్బ జాగీర్ కాదు. మీకన్నా ఎక్కువ తిట్టగలం, మీకన్నా ఎక్కువ దౌర్జన్యం చేయగలం. మిమ్మల్ని పొల్లించి రోడ్డు మీద బట్టలు విప్పి కుక్కలను కొట్టినట్లు కొట్టగలం. కానీ మా సంస్కారం అడ్డుపడుతుంది కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాం. మీలాంటి కుక్కలను ఈ దేశంలో ఉన్న ప్రజలు ఏదో ఒక రోజు ఒంటి మీద బట్టలు లేకుండా కుక్కలను ఏ విధంగా పిచ్చి కుక్కలను తిరునాళ్ళలో కొడతారో అటువంటి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్న సంగతిని కూడా మీరు మర్చిపోబాకండి. ఏదైతే రమణమూర్తి గారి మీద జరిగిన దాడి ఉందో దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఇమీడియట్గా తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా. ఆ మతోన్మాది ఎవరైతే ఉన్నాడో అతని డెబ్యూట్లు నేను చూసినాను. ప్రతి ఒక్కరిని తిట్టడం, రెచ్చగొట్టడం తప్ప అతనికి సబ్జెక్ట్ లేదు, వాడి దగ్గర ఏం లేదు. మాట్లాడితే రెడ్డి అని పెట్టుకొని ఉన్నాడు. వాడికి రెడ్డికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదు. వాడి ముఖం చూడండి, పాలేరు ముఖం. వాడు పాలేరుకు పుట్టి రెడ్డి అని బ్రతుకుతున్న ఆ యదవను సామాజిక బహిష్కరణ చెయ్యాలా, వాడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలా. అదేవిధంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే యదవులు ఏ కులానికి చెందిన వాళ్ళైనా కానీ వాళ్ళందరి మీద దేశద్రోహం కేసు పెట్టే విధంగా 2 రాష్ట్రాల్లో ఒక చట్టాన్ని తీసుకుని వస్తే తప్ప ఈ 2 రాష్ట్రాలను ఈ మతోన్మాదులు అగ్నిగుండంగా మార్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సోదరులారా, నేను మాట్లాడిన మాటలో వాస్తవం ఉందని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఈ ఫేక్ ఐడీలు పెట్టుకొని మతోన్మాదాన్ని రెచ్చగొట్టు ఏ కులస్తుడైనా కానీ, వాడు ముస్లిమా, క్రైస్తవుడా, హిందువా అని కాదు, ఎవరైనా సరే ఇతర మతాలను రెచ్చగొట్టు కానీ కామెంట్లు చేస్తే అటువంటి వ్యక్తులకు ఒంటి మీద బట్టలు విప్పి యాప చెట్టు కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం. జై హింద్, జై భారత్.